ఏంటి మాస్టారు చెప్పాగా? మీకు ఇంకో విషయం చెప్పాలి సార్. బడి పక్కన గుడి ఉండాలి కానీ ఇలాంటివి కాదు అని మళ్ళీ కనపడ్డారో ఈసారి నిన్ను వాణ్ణి ఇద్దరిని కలిపి కాల్ చేస్తాను. చెప్పవాడికి. ఇది సార్ జరిగింది. ఎమ్మెల్యే అనకి ఇప్పుడే చెప్పాను మాస్టారు, తీసేస్తాడు. నాకు చెప్పమందిగా, అన్న చెప్పిందే దానికి వినిపిస్తా. వస్తున్నా. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెట్లని పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి. గురువుని మించిన దైవం లేదు. హలో హెడ్ మాస్టరు. ఏంటి మీరొచ్చారు? ఓ, మీకు చెప్పారా? బడి పక్కన గుడి ఉండాలి గాని సారా కొట్టు కాదన్నా ఉంట కదా. మళ్ళీ కనబడితే కాల్ చేస్తానని కూడా చెప్పాను సర్పంచ్ గారు. అది మీకు చెప్పలేదా? చెప్పాడు చెప్పాడు అంతా చెప్పాడు. అయినా నీ పెత్తనం ఏంటి? నా సారా కొట్టునే ధ్వంసం చేసేంత ధైర్యం వచ్చిందా? ధైర్యం దాకెందుకులేండి, నా ధైర్యం ఏంటో మీరు ఆల్రెడీ అక్కడ చూశారు కదా. అవును, ఇంకోటి ఏమన్నారు? మీ సారా ఏరియానా? ఇది నా స్కూల్ ఏరియా. ఒక సర్పంచ్ అయ్యుండి పిల్లలు చదువుకునే చోట పెట్టారు అంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలి? అనడం కూడా ఎందుకులే అని చేసి చూపించాను. ఇదిగో, నాకే ఎదురొస్తున్నావు కదా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే టైం దగ్గర పడింది. 3 నిమిషాలు ఆగు. ఏం చేస్తారు సార్? వచ్చిన దారినే పంపిస్తా. మీ వల్ల అవుతుందా? కాకపోతే ఇక్కడే గుండు గీయించుకుంటా. చూడు నేనేంటో, నా పవర్ ఏంటో. పిచ్చోడా, నీలాంటి వాళ్ళని మా అక్క చాలా మందిని చూసింది. తనెవరో తెలియక రెచ్చిపోతున్నావు. ఎమ్మెల్యే అన్నకే ఫోన్ చేస్తున్నా, విను. ఎలా? ఆ రోజు గుడిలో మీరు పోలీస్ స్టేషన్ కి చేశారు కదా, అలానా? ఇంకా బలంగా ఉంటుంది. మరి ఆ సార్ పేరేంటి సార్? అది నీకెందుకో, విషయం విను. నాగరాజు చెప్పన్నా, ఆ హెడ్ మాస్టర్ పోస్ట్ పోయిందా? ఆర్డర్స్ వస్తున్నాయా? లేదు నాగరాజు, ఆ హెడ్ మాస్టర్ ఏమీ చేయలేము. ఏమంటున్నావు అన్నా? ఎంతమందిని పంపించావు? ఈవిని పంపించలేవా? ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు మామూలుగా వచ్చారా, ఈవిడెవరో పెద్ద ఇన్ఫర్మేషన్ తోనే వచ్చింది. అయితే ఏంటన్నా, నీకు రాష్ట్రం మొత్తం పలుకుబడి ఉంది కదా, ఆవిడ పంపించేసేయి. నీకు అర్థం కావట్లేదురా, నా పలుకుబడి మంత్రుల వరకే. ఆవిడకి ముఖ్యమంత్రి రికమెండేషన్ ఉంది. అంటే మీరు ఏమీ చేయలేను, అదే నా మాట. అదన్నమాట. ఏం చేస్తారు? 5 నిమిషాలు అయిపోయింది. గుండు గేయించుకుంటారా? సర్పంచ్ గారు, నేను బ్లేడ్ తెప్పిస్తాను. ఏంటి, చేసిన శబదాన్ని విరమించుకున్నారా? మరింక రారా? ఎమ్మెల్యే చేయలేకపోతే ఏంటి, నీ సంగతి నేను చూస్తా. ఎవరు మేడం మీరు? హెడ్ మాస్టర్. స్కూల్నే కాదు, ఈ ఊరిని కూడా రిపేర్ చేయడమే నా టార్గెట్.
100% అది నెరవేరే వరకు నన్నెవ్వరూ ఇక్కడి నుంచి పంపించలేరు. చెప్పండి. నేనెవరికి చెప్తాను మేడం? చెప్పమంది. ఇలా ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అని. ఇంకేం లేవు మేడం. మీరండి పిల్లలు, గురువుని మించిన దైవం లేదు. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. అరవిందా, అక్షర ఇంకా రాలేదు. ఫోన్ చేయకపోయావా? తనకే చేస్తున్నానమ్మా. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్ అని వస్తుందా? ఆ ఊర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పింది. ఫోన్ పనిచేయట్లేదు అంటే అక్షరను ఏమన్నా చేశారేమోనని కంగారుగా ఉంది అరవిందా. అలాంటిదేం ఉండదమ్మా. అక్షరకేం కాదు. నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. నువ్వు భయపడకు. ఆ, ఏమైంది అంత కంగారు పడుతున్నారు? అరే మిమ్మల్ని ఏమైంది? నువ్వు రాలేదు. నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకే నిన్నక్కడ ఏమైనా చేశారేమో, నీకేమైనా ప్రాబ్లం ఏమోనని భయపడ్డాం. అక్కడికే ఇప్పుడు నేను బయలుదేరాను, నువ్వే వచ్చావు. నిన్ను చూశాక కంగారు తగ్గిందమ్మా. నాకేం అవుతుంది అత్తయ్య గారు? ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అంతే. అయినా మీ ఆశీస్సులు బలంగా ఉండగా నన్నెవరేం చేస్తారు? ధైర్యంగా ఉండాల్సిన మీరే అధైర్యపడకూడదు. ఉంటుంది కదా అక్షర. వచ్చేసాను కదండి. ఛార్జింగ్ అయిపోకుండా చూసుకోమ్మా. పవర్ బ్యాంక్ అదేదో ఉంటుందిగా, అది నీతో పాటు తీసుకెళ్ళు. సరే అత్తయ్య గారు, తీసుకెళ్తాను. అక్కడ ఎలా ఉంది అక్షర? ఈరోజు ఆ స్కూల్ దగ్గర సారా కుట్టుని క్లోజ్ చేయించామండి. ఇంకా వాళ్ళ చదువుకి ఆటంకం ఏం లేదు. అయితే అక్కడ వాళ్ళ సమస్య తీరినట్టేగా? లేదండి, ఇంకా అయిపోలేదు. మూఢనమ్మకాలతో ఆ ఊరిని శాసించాలి అని చూస్తున్న ఆ దుర్మార్గులకి బుద్ధి చెప్పాలి. పిల్లలకి మంచి పాఠాలు, వాళ్ళకి గుణపాఠాలు చెప్పాలి. చాలా ఉందండి, చేస్తాను. నీ ఆరోగ్యం కూడా ముఖ్యమమ్మా. గర్భసంచి అపర్ణకిచ్చున్నా. డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అది మర్చిపోకు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. లేదత్తయ్య గారు, జాగ్రత్తగానే ఉంటున్నాను. టాబ్లెట్స్ వేసుకుంటున్నావుగా? తీసుకెళ్తున్నావుగా? ఆ, ఆ. అవును, చిన్ని ఏది? భోజనం చేసేసి పడుకుందమ్మా. ఓ, బేబమ్మ పిన్ని? నైట్ వాకింగ్కి వెళ్ళింది. అబ్బో, పర్వాలేదే. నువ్వు ఫ్రెష్ అయ్యారమ్మా, భోంచేద్దాం. అలాగే అత్తయ్య గారు. ఏమండి? 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 అక్షర, అక్షర, అక్షర,
అక్షర అక్షర అమ్మా అక్షర 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 ఏమైందమ్మా? ఏమైంది అక్షర? అక్షర ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, కానీ అక్షర గారికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయి. అరవిందా, డాక్టర్ గారికి ఫోన్ చేయి. డాక్టర్ గారు, అక్షరకి ఏదో అయిపోతుందండి, మాట్లాడలేకపోతుంది. కడుపు పట్టుకుని విలవిల్లాడిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డాక్టర్, మీరు హాస్పిటల్లో ఉన్నారా? మేము తీసుకొచ్చేస్తాం. ఏంటి డాక్టర్? టాబ్లెట్సా? ఉన్నాయి డాక్టర్. సరే డాక్టర్. ఏమన్నారు అరవిందా? టాబ్లెట్స్ ఇచ్చారు కదమ్మా, అవి ఏమన్నారు? తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకుందామన్నారు. తీసుకెళ్ళానందుగా తన హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటాయి. తన అవస్థని చూడలేకపోతున్నాను. త్వరగా తీసుకురా. టాబ్లెట్స్ లేవు అంటే అక్షర తీసుకెళ్ళలేదు, వేసుకోలేదా? అరవిందా, టాబ్లెట్స్ ఏవి? అదిగో ఇక్కడే ఉన్నాయమ్మా. అమ్మా పట్టమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తగ్గకపోతే చెప్పు, హాస్పిటల్కి వెళదాం. అక్కర్లేదు అత్తయ్య గారు, కొంచెం పర్లేదు, తగ్గింది. నువ్వు ఈరోజు టాబ్లెట్స్ వేసుకోలేదు కదా, తీసుకెళ్ళలేదు కదా? మర్చిపోయానండి. రెగ్యులర్గా వేసుకోమన్నారు కదా అక్షర, మర్చిపోతే ఎలా? నీ దగ్గర టాబ్లెట్స్ కూడా లేకుండా బయటి పరిస్థితి వచ్చుంటే ఏమయ్యేది? అది ఆలోచిస్తుంటేనే భయమేస్తుంది అక్షర. ఆ స్కూలు వద్దు, ఆ ఊరు వద్దు, ఇక నువ్వు వెళ్ళకు. ఈసారి నుంచి జాగ్రత్తగా ఉంటానండి. టాబ్లెట్స్ మర్చిపోను, తీసుకెళ్తాను. అంతేగాని వెళ్ళనని మాత్రం అనం. మేము నీ గురించి ఆలోచిస్తున్నాం అక్షర. నువ్వు ఉంటేనే కదా ఎవరికైనా ఏమైనా చేయగలవు. ఇంకెవరినన్నా పంపించక్షరా ప్లీజ్. ఎవరిని నమ్మి పంపించలేనండి. మొదలు పెట్టేశాను, నేనే పూర్తి చేయాలి. మీ భయాన్ని అర్థం చేసుకోగలను, నన్ను అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఇంకిలా కాదండి, నాతో అప్పు కూడా ఉంటుంది కదా, తనకి చెప్తాను, తను చూసుకుంటుంది. ప్లీజ్ అండి, వెళ్ళొద్దని మాత్రం చెప్పొద్దు. అందరూ నన్నే నమ్ముకున్నారు. కరెక్టే తల్లి, వాడి బాధ నా భయం ఒకటే. నీకేమైనా అయితే తట్టుకోలేమో, అది గుర్తు పెట్టుకో. నాకేం కాదు, మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోను, ప్రామిస్. చూడండి, మీరింకా అలాగే ఉన్నారు. టాబ్లెట్ వేసుకున్నాను, పెయిన్ కూడా తగ్గిపోయింది. నేను నార్మల్ అయిపోయాను, మీరు కూడా నార్మల్ అవ్వండి. ఒకసారి నవ్వండి, నవ్వండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే 1000 ఏనుగుల బలం నాకు వచ్చేసినట్టుగా ఉంది. వచ్చేసిందని భోజనం చేయను అంటావేమో. ఆకలిగా అయితే లేదండి. అదేం కుదరదు, నేను తీసుకుని వస్తాను. తినాలి తల్లి. పడు. అబ్బా 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 అబ్బా, తినగానే నిద్ర వస్తుందని చెప్పి 4 కిలోమీటర్లు నడిచొచ్చా. తినదంతా అరిగిపోయిందే. ఇక అక్షర సెల్లో ఉన్న వీడియోని ఈ రాత్రికే తొలగించేయాలి. అడ్డే ఇక్కడే ఉందిగా.
ఇప్పుడు నేను డిలీట్ చేస్తే నేను కాక ఇంకెవరు డిలీట్ చేయరనే కదా అనుకుంటారు. నా మీద డౌట్ లేకుండా పని కానివ్వాలి. ఎలా అబ్బా? ఐడియా. అబ్బా బాబు, ఎవరికి బాబు ఇది? అక్షరకి. నేనిస్తానుగా, ఇటు. పర్వాలేదండి. అయ్యో బాబు, ఏ చిన్న పని మీరు చేయకూడదని నేను చెప్పాను కదా, మర్చిపోయారా? నేను వెళ్తాను, ఇటువంటి. పర్లేదు, నేను ఇస్తాను. అయ్యో పర్లేదు, నేను ఇస్తా కదా బాబు. అయ్యో నేలపాలైపోయింది బాబు, నన్ను క్షమించి బాబు. నేనేం కావాలని నేలపాలు చేయలేదు బాబు. మీకు శ్రమ కలిగించడం ఎందుకని నేనే వెళ్ళి హెల్ప్ చేద్దాం అనుకున్నా. పర్లేదు. లేదు బాబు, మీరేదో ఫీల్ అవుతున్నట్టున్నారుగా. నేను నిజంగా అలా చేయలేదు బాబు. పర్లేదండి. అయ్యో, మీరు మళ్ళీ ఫీల్ అవుతున్నట్టున్నారు. సారీ బాబు, ఇంకెప్పుడు అలా చేయను బాబు. బేబమ్మగారు. సరే బాబు, నేను తుడిచేస్తా, నేను నీట్గా తుడిచేస్తా. మీరు వెళ్ళండి, నేను తుడిచేస్తాగా. నేను తుడిచేస్తాగా. నేను తింటాను, ఇటువంటి. నేను తినిపిస్తాను. నీకు ప్రజలెంత ఇంపార్టెంటో నీ ఆరోగ్యాన్ని కూడా అంతే ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అయ్యో, పడిపోయింది. ఏంటి బేబమ్మా, ఏంటి ఇలా పడేసావు? అది తొడుస్తుంటే చెయ్యి తగిలింది వదినా. సెల్ ఫోన్ బకెట్ లో పడిపోయింది. అరే, ఫోన్ పాడైపోయినట్టుందిగా. అయినా పడిన చోట తుడవకుండా ఈ మూలకెందుకు వచ్చారు? అది అక్కడ నీళ్లు పోస్తే ఇక్కడ దాకా వచ్చాయి. పైన సెల్ ఫోన్ ఉందని చూసుకోలేదు. సారీ బాబు, నీ ఫోన్ పాడు చేసేసాను. అది నా ఫోన్ కాదు, అక్షరది. అవునా? క్షమించమ్మా అక్షర. బంగారం లాంటి నీ ఫోన్ ని పాడు చేసేసాను. అయ్యో, చెయ్యి తగిలి పడితే మీరు మాత్రం ఏం చేస్తారులేండి. షాప్ లో ఇస్తే వాళ్ళే బాగు చేస్తారు. నేను ఇస్తానులేండి. లేదమ్మా, లేదు, నేనే రిపేర్ చేయిస్తాను. మీరెందుకు పిన్ని, అవసరం లేదులే. అది కాదమ్మా అక్షర, నేను చేసిన పొరపాటు ఇంకొకసారి జరగకుండా నేను జాగ్రత్తగా ఉండాలి అంటే నేనే స్వయంగా షాప్కు వెళ్ళి నా డబ్బులతోనే రిపేర్ చేపిస్తాను. అప్పుడు ఏ పని చేసినా ముందు ఆ కష్టం గుర్తొస్తుంది. ఇంకోసారి ఇలాంటివి చేయకుండా ఉంటాను. సరే, మీరే చేయించాననుకోండి. నాకు తెలిసిన షాప్ ఒకటి ఉంది, నేను రిపేర్ చేయిస్తాను. ఇటువంటి. బాబు, మీరు చేయించుకోలేరని కాదు, నా వల్ల ఇంకొకసారి ఇలా జరగకుండా ఉండడానికి నేను ఇలా అడుగుతున్నాను అంతే.
ప్లీజ్ దయచేసి నా అభ్యర్థనని అర్థం చేసుకోండి బాబు, ఒప్పుకోండి బాబు. సరే, మీరే రిపేర్ చేయించండి.